ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు వరకు 100 మర్డర్లు చేశా. కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా. కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. ఎక్కువగా జరుగుతున్న మాట వాస్తవమా కాదా? ఎందుకు పెరిగినాయి ఇప్పుడు? ఒక్కసారిగా రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కడ కూడా చూడలేదు. ఆ పదం ఎలా వచ్చిందంటావు? నా నోట్లో నుంచి నోటు దొరకకపోతేని భలే ఒప్పుకున్నారా? హత్యలు, హత్యాయత్నాలు ఎందుకు పెరిగినాయి మాకు తెలియదు అని పట్టించుకునే నాదుడు లేడు. మహిళల్ని రక్షించమని చెప్పని ఒక ఆవిడికి హోంమంత్రి ఇస్తే వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. మహిళల్ని కాపాడుతున్న దేవుడెరుగు. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచగా నేను చూసి పోసేసుకున్నా అనుకున్నావా? పదవి కాపాడుకునేటువంటి దారిన పరిస్థితి మనం చూస్తున్నాం. నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పోసుకోవడం తప్పితే ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి వెళ్ళి పెద్ద బాస్ దగ్గర చిన్న బాస్ దగ్గర ఓ సలాం కొట్టి ఆ వీడియోలు చూపించి ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యానికి, ఈ దారుణాలకి కారణమైందనేది కూడా మనకు అర్థం అవుతుంది. ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నా. ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు చేసిన, ఆడవారి వైపు కన్నెత్తి చూసిన ఆ దుర్మార్గుల్ని ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. బెత్తంతో కొడతాను, బెత్తం దెబ్బలు పడతాయి జాగ్రత్త అని చెప్పిన ఆ రోజు పెద్ద పెద్ద రంకులేశారు. మనది పైకి ఆర్భాటమే. చూడు లోన బొక్కల బనియను పైన సిల్క్ సొక్క. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అబలలందరూ కూడా లేదా స్త్రీలు గాని నిజమని నమ్మారు. మా తాతకు లుచ్చాగాడు, మా నాన్నకు పోరంబోకు, వాళ్ల వారసునైన నాకు ఎంత బలుపుంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హత్యాయత్నాలు జరుగుతుంటే బెత్తం దెబ్బలు కొడతా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ లేకుండా ఇదంతా నీ ట్రైనింగే కదరా. ఆయన ఎక్కడ కనపడ్డు. తిరిగితే తట్టుకోగలవా? జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని మాట్లాడేటువంటి మాట అయితే మావాడు ప్రస్తుతం యాక్టింగ్ లో ఉంటున్నాడు, ఇది వెళ్ళిపోద్ది లోపలికి, లేదా అలకపాన్పు మీద ఉంటున్నాడు, రెండిట్లో బిజీగా ఉంటున్నాడు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే యాక్టింగ్ లేదా అలకపాన్పు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మనల్ని ప్రజలు పాలించే స్థానంలో పెట్టారంటే ఓరి నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా, నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? సమతుల్యంగా అందరికీ శాంతి భద్రతలు లోపించకుండా ప్రతి ఒక్కళ్ళు మేము ఈ పాలనలో సురక్షితంగా ఉన్నాం. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? మాకున్న హక్కులన్నీ సురక్షితంగా ఉన్నాయి అనిపించేలాగా పాలన చేయాలి గాని. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు అంతే. ఓట్లు అడిగేటప్పుడు ఒక రకంగా, ఓట్లు అడిగాక ఒక రకంగా ఉండకూడదనేది ప్రతి ఒక్కరికి విదితమే. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి ఏ ఎలక్షన్ ప్రచారం చూసినా పాపం ఎక్కడ చూసినా ముస్లిం లీడర్స్ గానీ, ముస్లిం వాళ్ళు గానీ పొత్తు పెట్టుకునే ముందు ఒకటే అడిగారు, పార్టీతో కలుస్తున్నారు, వాళ్ళు మత కలహాలు రేపే విధంగా పాలన చేస్తారు, వాళ్ళు ఎక్కడైతే సౌత్ ఇండియాలో ఈ మత కలహాలు లేకుండా అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు కలిసిమెలిసి బతుకుతారో ఏంటి బాబన్న దాన్ని ఇక్కడ ఒక వాళ్ళ మధ్య కలహాలను సృష్టించి వాళ్ళు ఎదగాలని చూస్తారు. కాబట్టి ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి ఖచ్చితంగా వాళ్ళతో మాట తీసుకోండి. ఎవరికి హక్కులు తీసేసే విధంగా బిల్లులు అమలు చేయమని మాట తీసుకోండి. అంటే ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.